డిడ్ యూ అంటే నీకు పాజిటివ్ అనిపించిందా నెగిటివ్ అనిపించిందా అంటున్నాను. నాకైతే పాజిటివ్ అనిపించింది సార్. ఎందుకంటే కంపెనీకి వెళ్ళినాక కూడా మనం ఇదే హవర్స్ కూర్చొని ఉండాలి కదా, అది సేమ్ ఇదే టాస్క్. కొన్ని మీరు చెప్తారు, మీరే నేర్చుకోవాలి, కొన్ని ఇట్లా వీడియో చూడండి, ట్రై చేయండి, తర్వాత నేను చెప్తానని చెప్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది అంటే మేమే నేర్చుకుంటాం, కొన్ని డౌట్స్ వస్తాయి, మళ్ళీ మీరు చెప్పేటప్పటికి డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ మనం సెల్ఫ్ లెర్నింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళాక కూడా సెల్ఫ్ లెర్నింగ్ బాగా మోటివేట్ చేస్తాం. అవును సార్. అంటే ఈ టాపిక్ ఒకటి హెడ్డింగ్ పెడతాం, అవును, ఆ టాపిక్ చెప్పకుండానే చేపిస్తారు. అవును సార్. దానివల్ల ఏమవుతుంది, మల్టిపుల్ డౌట్స్ క్రియేట్ అవుతాయి. అక్కడ వాడు టేక్ ద హెల్ప్ ఆఫ్ మెంటర్ అంటారు, గూగుల్ అంటారు. సెల్ఫ్ లెర్నింగ్ బాగా చేపిస్తాను. అవును సార్. అంటే టాపిక్ నేమ్ రాపిచ్చి టాపిక్ నేర్పిస్తాం. అవును సార్. టాపిక్ చెప్పకుండా. అవును సార్. దానివల్ల అదొక స్ట్రాటజీ యాక్చువల్. అవును సార్. అదొక స్ట్రాటజీ. అది చాలా మందికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అవును సార్. బట్ నేనేమంటానంటే ఇక్కడ ఆ మోడల్ వెళ్ళకపోతే, ఇక్కడ నేను అది అలవాటు చేయకపోతే కంపెనీకి వెళ్ళినాక అదే విధంగా ఉంటుంది. అవును సార్. ప్రొసీజర్ స్పూన్ ఫీడింగ్ ఉండదు. అవును సార్. కాలేజెస్ లో ఉండే మోడల్ ఒకటి, అదొక టీచింగ్. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అవును సార్. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు వింటారు, విని వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ ఉండదు. ఇక్కడ ఏంటి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఐటీలో చాలా అవసరం. ఎప్పుడో ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే మెంటాలిటీ మనకు ఉండాలి సార్. ఉండకపోతే కష్టం సార్. కష్టం. సో ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది నీకు అంటే ఇప్పుడు .NET కోర్ నేర్చుకున్నాను సార్. .NET కోర్ ఏపీఐ చేశాం. ఇవన్నీ మొత్తం మీ అంతటి మిమ్మల్ని నేర్చుకోమని. అవును సార్. చేసి మనం కొద్దిగా చెప్తూ ఎక్కువ ప్రాక్టీస్ చెప్పేది కొంచెం, చేపించేది ఎక్కువ. అవును సార్. ఎక్కువ. సో అక్కడ ఖచ్చితంగా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అవును సార్. ఆ స్ట్రగులే లెర్నింగ్. అవును సార్. ట్రూ. స్ట్రగులే లెర్నింగ్, అంతే కదా. అవును సార్. ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేసాం. సో నువ్వు మొత్తం టోటల్గా ఎన్ని ప్రాజెక్ట్స్, ఏమేమి మాడ్యూల్స్ నేర్చుకున్నావు ఓవరాల్? C#. ఎనీబడి విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద మాడ్యూల్స్ యూ కంప్లీటెడ్, అన్నప్పుడు .NET లో ఏం చెప్తావు? C#, ASP, ADO.NET, SQL, MVC అండ్ ఇప్పుడు .NET కోర్ సార్. లింక్ ఉన్నాయి. అవును సార్. ఎంటిటీ ఫ్రేమ్వర్క్. కోర్ ఏపీఐలో చేసావా? కోర్ ఏపీఐ చేశాను సార్. నేను 3 టాస్క్లు చేశాను. ఎంటర్ అయ్యాను సార్. 3 టాస్క్లు చేశాను. కోర్ ఏపీఐ ప్రిపేర్ అవుతున్నట్టు. ఎస్ సార్. ఇప్పుడు కోర్ ఏపీఐ విత్ కోర్. అండ్ ప్రాజెక్ట్స్ దేంట్లో చేసావు? మన .NET కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేశాను సార్. అదే ఏ టెక్నాలజీ చేసావు? ASP.NET అయిపోయింది సార్. ఇప్పుడు కోర్ ట్రై చేస్తున్నాం సార్. కోర్లో చేస్తున్నారు. రైట్ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.